హాయ్ అండి, రంజిత్ కుమార్ టాక్స్ లో అప్లోడ్ చేసే పాడ్కాస్ట్ లోని బెస్ట్ ఇన్ఫర్మేషన్ ని రంజిత్ కుమార్ క్లిప్స్ ఛానల్ లో అప్లోడ్ చేస్తున్నాము. సో ఫుల్ పాడ్కాస్ట్ ని చూడాలనుకుంటే డూ చెక్అవుట్ రంజిత్ కుమార్ టాక్స్. యాక్చువల్లీ నేను ఒకటి విన్నా సార్. ఇప్పుడు జనరల్ గా మనం పాస్వర్డ్ తెచ్చుకుంటే 4 digits సార్, న్యూమరిక్ ఆర్ ఎనీథింగ్ ఆల్ఫాబెట్స్ కానీ 4 digits పెట్టుకోండి. 4 digits కన్నా 6 digits పెట్టుకుంటే సేఫ్ అని చెప్పి విన్నా సార్. అది ఎంత కరెక్ట్ సార్? కొంతవరకు సేఫ్. ఎందుకంటే 4 digits ఈజీగా ట్రాక్ చేయొచ్చు. ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి? 0001 నుంచి 9999 10,000. సో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ 5 to 10 minutes లో క్రాక్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. అదే 6 digits అయితే 1 lakh characters మ్యాచ్ చేయాలి అక్కడ ఫస్ట్ థింగ్. సో కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్ లో ఈ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో ఓటీపీకి వచ్చి 3 to 4 attempts చేయగానే బ్లాక్ అయిపోతుంది. ఒక ఐపీ సస్పిషియస్ కనబడిపోతుంది. సో ఈ సెక్యూరిటీ పెంచుకుంటున్నారు. గుడ్ యాక్చువల్ చెప్పాలంటే స్టిల్ ఇంకో కొన్ని వెబ్సైట్లలో అథెంటికేషన్ అనేది లిమిట్ అనేది లేదు. దాన్ని ఏమంటాం అంటే నో రేట్ లిమిట్ అంట. అంటే ఒక వెబ్సైట్ లోకి లాగిన్ అయ్యి ఒక ఓటీపీ కొట్టినప్పుడు 3 attempts ఆర్ 4 attempts ఆర్ మాక్సిమం 5 attempts, అంతకుమించి ఎక్కువ చేయకూడదు. సో కొన్ని వెబ్సైట్స్ కి అసలు లిమిట్ ఉండదు. ఒక టూల్ తీసుకొచ్చి ఆ టూల్ కి నేను కాంబినేషన్స్ ఇచ్చేసి వదిలేస్తే ఏదో ఒక నెంబర్ మ్యాచ్ అవుతుంది, బ్రేక్ అవుతుంది. సో పాసిబుల్ కానీ ఇది టేకన్ టైం. ఇది 10 minutes లో అయ్యేది అది 1 hour పట్టవచ్చు. సింపుల్ థింగ్ అంతే. కొంతవరకు మనకి ఏంటంటే ఆ 1 hour టైంలో వీ కెన్ గెట్ అవేర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మీరు రాంగ్ ఓటీపీ కొట్టగానే మీకు ఒక ఈమెయిల్ ఒక నోటిఫికేషన్ వస్తా ఉంటాయి. విల్ గెట్ అవేర్నెస్ దట్ సమ్వన్ ఈస్ ట్రైయింగ్ మై థింగ్స్ అని చెప్పేసి. సో ఇమీడియట్ గా పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడం అలా చేసుకోవచ్చు. కొంతవరకు సెక్యూర్ 6 digit. అంటే ఇప్పుడు రీల్స్ లో జనరల్ గా నీకు సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవాలని ఉందా, అయితే లింక్ క్లిక్ చేయి అని చెప్పి జనరల్ గా రీల్స్ వస్తూ ఉంటాయి. లింక్ చేస్తే మనం ఎక్కడికి వేరే సైట్ ఓపెన్ అయిపోతుంది. అసలు ఏం జరుగుతుంది సార్ ఆ లింక్ లో? ఏం పెడతారు? ఇందులో వచ్చేసి మంచి కన్నా చెడే ఎక్కువ ఉంది. చెడుకి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు పిల్లలు అన్నా కదా ఫస్ట్ థింగ్. సో నేను ఇప్పుడు ఇంత అవేర్నెస్ చెప్తున్నాను కదా, వింటారు తర్వాత మళ్ళీ వదిలేస్తారు. కానీ ఇప్పుడు అదే నేను ఒక హ్యాకింగ్ గురించి ఒక టెక్నిక్ చూపించండి, దానికి ఎంత రీచ్ వస్తుంది? ఇలానే ఉంది. కానీ ఒకటి ఏంటి అంటే మనము ఒక సెక్యూరిటీ మోడ్ లో వెళ్తున్నప్పుడు మనకంటూ కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉండాలి. నువ్వు మీరు అన్నారు రీల్స్, నేను కూడా చూసాను, చాలా రీల్స్ చూసాను. ఒక వీడియో కూడా చూసాను. ఎలా ఉంటది అంటే ఒక వీడియో, నువ్వు హ్యాకింగ్ నేర్చుకోవాలనుకుంటున్నావా, హ్యాకింగ్ నేర్చుకోవాలనుకుంటే ఇలాంటి హ్యాకింగ్ నేర్చుకోవచ్చు. ఈమెయిల్ హ్యాకింగ్, సోషల్ మీడియా హ్యాకింగ్ చేయొచ్చు, మేనేజర్ ఫోన్ ని హ్యాక్ చేసి తనని స్పై చేయొచ్చు. ఇలాంటి కొన్ని వీడియోస్ ఉన్నాయి చెప్పాలి అంటే. సో కొంతమంది ఇలాంటి వర్క్ షాప్స్ పెట్టడం కావచ్చు, లేదంటే కొన్ని క్లాసెస్ చెప్తామని చెప్పి. సో వీళ్ళని ఎట్లా ఉంటది అంటే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ జనరేషన్ ఈ కొన్ని కొత్త వాటికి అట్రాక్ట్ అవుతున్నారు. సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ హ్యాకింగ్ అంట, ఎంతమంది చూస్తారు? 1000 మంది చూస్తారు అనుకుంటున్నాను. అదే నేను సోషల్ మీడియా సైబర్ సెక్యూరిటీ అని పెడితే చూస్తాడా? చూడండి. అదే హ్యాకింగ్ అనే కీవర్డ్ అంటే మైండ్ లో అలర్ట్ వస్తుంది. ఏదో నేను నేర్చుకోవచ్చు, హ్యాకింగ్ నా ఫ్రెండ్స్ ది చేయవచ్చు, ఇలా ఉంటది. సో ఇలాంటి కీవర్డ్స్ ని యూజ్ చేసుకొని చాలా మంది ఏం చేస్తారు, ట్రాప్ చేస్తున్నారు. వీళ్ళని రీల్ వచ్చింది, ఇలా చేయొచ్చు, మీరు ఎవరిదైతే హ్యాక్ చేయాలనుకుంటే వాళ్ళ యూజర్ ఐడి ఇవ్వండి, ఒక టూల్ ఉంటుంది, ఆ టూల్ లో పెడితే మీకు పాస్వర్డ్ వస్తుంది అని చెప్తాడు. అక్కడ హ్యాక్ అయ్యేది వీడి అకౌంట్. ఫస్ట్ థింగ్ చెప్పాలి, ట్రాప్ అంతే, సింపుల్ థింగ్. ఒక హనీ ట్రాప్ అనుకోవాలి చెప్పాలంటే. సో అలాంటి రీల్స్ వచ్చినప్పుడు నమ్మకండి, ఫస్ట్ థింగ్ బ్లైండ్ గా నమ్మకూడదు. అండ్ ఇంకా కొన్ని ఎలా ఉన్నాయంటే ఎడ్యుకేషనల్ పర్పస్ చెప్తున్నారు. ఓకే, నేను ఒప్పుకుంటాను, సైబర్ సెక్యూరిటీ నుంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి చెప్తాం, నేను కూడా చెప్తాను. అవేర్నెస్ అంటే మీకు ఒక భయం కలిగించాలి అంటే ఒక చూపించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇది క్లిక్ చేయకని చెప్తా, ఎంత చెప్పినా మీరు వినరు. కానీ దాని వల్ల ఏం ఇంపాక్ట్ అవుతుందో చూపిస్తే భయపడతారా లేదా? ఫస్ట్ థింగ్ రియలైజ్ అవుతామా లేదా? ఓకే, ఇదంతా అవుతుందా, ఇంత అవుతుందా అని చెప్పి. సో ఇది ఓకే ఇక్కడ వరకు. అంటే ఎంతవరకు చూపించాలి, ఎంతవరకు చూపించకూడదు అనేది ఒక కంటెంట్ ఉంటుంది. కానీ ఇప్పుడున్న కంటెంట్ ఎట్లా అయిపోయింది అంటే ప్రాక్టికల్ గా చెప్పాలంటే, సో హ్యాకింగ్ చూపిస్తున్నారు, ఎడ్యుకేషన్ పర్పస్ అంటున్నారు. అది నేర్చుకోవాలి అంటే ఈ లింక్ క్లిక్ చేయ అంటున్నారు, లేదా టెలిగ్రామ్ కి రీడైరెక్ట్ చేస్తారు, అక్కడి నుంచి ఒక లింక్ పంపిస్తాడు, వీళ్ళ అకౌంట్స్ హ్యాక్ చేస్తున్నారు. సో కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్. ఏదైనా సరే నమ్మకండి. నేను ఇందాక చెప్పినట్టు ఆన్లైన్ లో ఎవరిని నమ్మకూడదు, పాసిబిలిటీ ఉంది. సో ఎంతవరకు మనం అవేర్నెస్ పెంచుకోగలిగితే అది మన చేతిలోనే ఉంటుంది తప్పించి నేను ఎంత అవేర్నెస్ ఇచ్చినా మీరు క్లిక్ చేస్తా అంటే ఐ కాంట్ డూ ఎనీథింగ్ కదా, వీ కాంట్ డూ ఎనీథింగ్. సో యూ షుడ్ బికమ్ సైబర్ వారియర్స్ అనేది దానికోసమే. సో పోలీసు వాళ్ళు మన కోసం ఎలా పనిచేస్తున్నారో ప్రజెంట్ గా మనము మన సొసైటీ కోసం కూడా పనిచేయాలి సైబర్ సెక్యూరిటీ మీద. దట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్.
ఇప్పుడు ఈ ఏజ్ ఈ 2025 లో ఇలా ఉన్నాం. నెక్స్ట్ 5 years లో కొత్త టెక్నాలజీ వస్తుంది. ఇంకో 10 years లో ఇంకో కొత్త డెకేడ్ వచ్చినప్పుడు ఇంకో కొత్త టెక్నాలజీ వస్తుంది. రోబోటిక్స్ పెరుగుతుంది, మెషిన్ లెర్నింగ్ పెరుగుతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరుగుతుంది, రేపు ఇంకో కొత్త టెక్నాలజీ వస్తుంది. అప్పుడు యూ షుడ్ అవేర్ అబౌట్ దీస్ థింగ్స్. సో టెక్నాలజీ పెరుగుతుందని దానికి కూడా బంద్ ఉంటుంది. సో మనం ఏంటి అంటే ప్రతి దాన్ని బ్లైండ్ గా నమ్మకూడదు, బ్లైండ్ గా దాన్ని ఫాలో అవ్వకూడదు. తెలుసుకోవాలి ఫస్ట్ థింగ్, ఏది గుడ్ ఏది బ్యాడ్. నీకు తెలిస్తే నువ్వు ఇంకో 10 మందికి చెప్పగలుగుతావు. నీ పేరెంట్స్ గా చెప్తావు, ఇలాంటి లింక్స్ క్లిక్ చేయకూడదు, ఇలా అవుతుందంట అని చెప్తాం. ఇలాంటి రీల్స్ షేర్ చేయండి, 10 మందికి అవేర్నెస్ వస్తుంది. అంతేగాని ఈ అన్వాంటెడ్ రీల్స్, ఈ పనికిమాలిన రీల్స్ వేస్ట్ ఆఫ్ ది థింగ్ చెప్పాలి అంటే. మై సజెషన్ ఇస్ జస్ట్ థింక్ అబౌట్ ఇట్, వాట్ యు ఆర్ డూయింగ్. ఇట్ షుడ్ హెల్ప్ యువర్ సొసైటీ. వాట్ యు ఆర్ డూయింగ్ ఇట్ షుడ్ హెల్ప్ సమ్ సొసైటీ. అది మెయిన్ ఇంపార్టెంట్. మొత్తం సొసైటీని నేను మార్చలేను, కానీ మన చుట్టుపక్కల మార్చుకుంటే దట్స్ మోర్ దెన్ ఎనఫ్. అండ్ ఇప్పుడు కెరియర్ పరంగా కూడా చూసుకుంటే చాలా ఉంది సైబర్ సెక్యూరిటీ. సో లైక్ కెరియర్ గురించి కూడా ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, చాలా మంది కెరియర్ అని చూస్తున్నారు దీంట్లో సైబర్ సెక్యూరిటీ. సో మంచి గ్రోత్ ఉంది. ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో, సో ఈ ఫీల్డ్ లోకి రావాలి అంటే సో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. కానీ ఇట్స్ ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్. ఎందుకు ఎవర్ గ్రీన్ అంటున్నా అంటే, ఎన్ని రోజులు ఈ టెక్నాలజీ ఉంటుందో, డిజిటల్ వరల్డ్ ఉంటుందో, అన్ని రోజులు మనం కావాల్సిందే ఎట్ ఎనీ కాస్ట్. రైట్? సో ఇట్స్ ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్. సో నా సజెషన్ ఏంటంటే, ఎవరైనా కెరియర్ స్టార్ట్ చేయాలి అనుకుంటే సైబర్ సెక్యూరిటీలో, యూ కెన్ గెట్ ఇన్ టు దిస్. సో వీఆర్ ఆల్సో లైక్ గివింగ్ కోర్సెస్ కానీ, లేదంటే సో ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఎందుకంటే సో పిల్లలకి ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ లో రెసిషన్ ఉన్న టైమింగ్ లో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గుడ్ కెరియర్ ఆప్షన్ చెప్పాలి. సో బెటర్ టు చూస్ యువర్ కెరియర్ ఇన్ ద స్టార్టింగ్ ఎర్లీ స్టేజెస్. సో ఇప్పుడు కాంపిటీషన్ తక్కువ ఉంది, మనకి గ్రోత్ ఎక్కువ ఉంది, అండ్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది. సో యూ కెన్ ఈజీలీ గెట్ ఇన్ టు దిస్. అంటే మన ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ లో అంటే డీప్ సర్చ్ అని కొత్త వస్తున్నాయి సార్ రీసెంట్ గా. డీప్ సర్చ్ లో ఏంటంటే మన పర్టికులర్ పర్సన్ గురించి తెలుసుకోవాలనుకుంటే వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే వాళ్ళ టోటల్ డీటెయిల్స్ వస్తాయి అని చెప్పి వస్తున్నాయి సార్. అది ఎంతవరకు నిజం సార్? ఆల్మోస్ట్ చెప్పాలంటే ఇది ఫేక్. ఆల్మోస్ట్ చెప్పాలంటే ఫేక్. సో కాకపోతే కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి. ఎలా అంటే ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఉంటాయి. ఇప్పుడు నేను డేటా బ్రీచెస్ అని చెప్పలేదా, ఈ డేటా బ్రీచెస్ లో నుంచి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని మనకి ఇస్తుంది ఓపెన్ సోర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఫోన్ నెంబర్ ఇస్తాం, మీ పేరు మీద ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ అకౌంట్స్ ఉన్నాయి, ఫేస్బుక్ లో ఉన్నాయి, సోషల్ మీడియాలో ఏమున్నాయి, సో యూజర్ నేమ్ ఏంటి, ఓకే పాస్వర్డ్ దగ్గర వెళ్ళదు, యూజర్ నేమ్, సో వాళ్ళ ఇంకెక్కడి నుంచి అయినా ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి చూపిస్తా ఉంటది. అంటే గూగుల్ ఎలా అయితే సెర్చ్ చేసి మన ఇన్ఫర్మేషన్ ఇస్తుందో, ఇది కూడా కొన్ని సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయి అనమాట, ఇలాంటి కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి. సో వీళ్ళు చేసేది ఏంటంటే ఓపెన్ సోర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది. సో తీసుకొని దాని నుంచి నువ్వు ఇచ్చిన కీవర్డ్ ఏదైతే ఉందో, ఫోన్ నెంబర్ అవ్వచ్చు, ఈమెయిల్ అడ్రస్ అవ్వచ్చు, యూజర్ నేమ్ అవ్వచ్చు, అది ఇచ్చినప్పుడు అది ఈ కీవర్డ్ ఎక్కడైతే మ్యాచ్ అవుతుందో మొత్తం తీసుకొచ్చి మనకి చూపిస్తుంది, డేటా అనేది చూపిస్తుంది. అందులో కొంచెం జెన్యూన్ ఉంటది, కొంచెం ఫేక్ ఉంటది. ఎందుకంటే ఇప్పుడు మీ పేరు మీద రంజిత్ కుమార్ అని ఉంది, రంజిత్ కుమార్ అని కొడితే కొన్ని లక్షల మంది వెళ్తారు, అందులో ఏదో ఒకటి మీద ఉండొచ్చు, మిగతా వేరే ఉండొచ్చు, పాసిబిలిటీ. రైట్? సో ఆ కీవర్డ్ ఒకటే దానికి అవసరం, మీ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. అదే ఫోన్ నెంబర్ ఇస్తే యూనిక్, ఫోన్ నెంబర్ తో ఏదైనా ఉంది అంటే చూపించే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇందులో ఏమవుతుందంటే, ఫస్ట్ థింగ్ ఇందులో కొన్ని ఫేక్ అప్లికేషన్స్ కూడా ఉంటుంది. అంటే ముందు మీరు ఒకరిది సెర్చ్ చేయాలంటే ముందు మీరు అందులో రిజిస్టర్ అవ్వాలి. అంటే మీ డేటా దానికి ఇస్తున్నారు, అంటే మీ డేటా కలెక్ట్ చేసుకుంటున్నారు. సో మీ డేటా కలెక్ట్ చేసుకుని వాడి దగ్గర పెట్టుకున్నప్పుడు వేరే వాడు అడిగినప్పుడు మీ డేటా ఇస్తే కదా, అంటే అక్కడ మీరే డేటా యూజ్ చేసుకుంటున్నారు, కానీ మీరే యూజ్ చేసుకున్నారు. ఎలా ఉంటదంటే, పక్కన డేటా చూడాలి అనుకుంటే ముందు మన డేటా ఇవ్వాలి అని ఆలోచించడం. మన డేటా మనం వీడికి ఇస్తున్నాము, ఇది మనకి జెన్యున్ అప్లికేషన్ కదా మనకి తెలియదు. కానీ మనకున్న మైండ్ సెట్ ఎలా ఉంటది అంటే, పక్కన దాంట్లో ఏముందో అది చూడాలి నేను ఫస్ట్, అది ఇంపార్టెంట్. సో దానికి ముందు ఇక్కడ నీ దగ్గర ఏం కలెక్ట్ చేస్తున్నట్టు డేటా, చాట్ జీపీటీ ఉంది ఎగ్జాంపుల్, చాట్ జీపీటీ ఇవన్నీ ఇప్పుడు వచ్చే డీప్ సీక్, ఏఐస్ ఇవన్నీ వచ్చాయి. సో ఇందులో కూడా ఉంది. ఇప్పుడు ఇవన్నీ చైనా బేస్డ్ అప్లికేషన్ అనుకుందాం, డీప్ సీక్ వాడు డేటా కలెక్ట్ చేయట్లేదా మనది. నువ్వు డీప్ సీక్ వెళ్ళి నువ్వు ఒక ఫోటో ఇచ్చి నువ్వు నాకు ఈ ప్రాంప్ట్ తో ఇలా జనరేట్ చేయాలంటే ఇస్తుంది అది, అంటే అది డేటా సేవ్ చేసుకుంటుంది కదా. సో అది కూడా ఆలోచించాలిగా, మనం ఏ డేటా ఇస్తున్నాం, దానికి ఎంత డేటా ఇస్తున్నామో, అది ఎక్కడ సేవ్ చేసుకుంటుంది. నువ్వు ఇప్పుడు ఇచ్చిన డేటాని మళ్ళీ 10 days తర్వాత అడుగు, మళ్ళీ అది ఇస్తుంది. తర్వాత 1 year తర్వాత అడుగు, అది ఇస్తుంది. అంటే మన డేటా మనమే ఇస్తున్నాం వేరే వాడికి, ఫస్ట్ థింగ్. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఒక్కటి ఏంటంటే, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ తోని ఏదో వేరేది ఏదో చేద్దాము, ఈ రీల్ చూసి ఇది చేద్దాము, ఆ రీల్ చూసి ఇది చేద్దాము, లేదంటే ఇంకేదో చూసి పక్కనోడి ఇన్ఫర్మేషన్ చూడాలి, ఇది వద్దు. ఫస్ట్ థింగ్
మన డేటా మనం సెక్యూర్ చేసుకుంటే చాలు, పక్కన డేటాతో మనకి అవసరం లేదు ఫస్ట్ నేను చెప్పాలంటే. సో కొంచెం వరకు సెక్యూర్ గా అనేది అంటే అన్ని నమ్మకూడదు, అందుకే చెప్పి డీప్ సర్చ్ అనేది కొంతవరకు ఉంది లేదా అనట్లేదు, కానీ మన డేటా కూడా కలెక్ట్ అవుతుంది అక్కడ. మన డేటా కలెక్ట్ అయినప్పుడు వేరేవాడు అడిగినప్పుడు ఇస్తాను, నువ్వు వేరేవాడి డేటా నువ్వు చూస్తున్నాడు, నీ డేటా వేరేవాడు చూస్తున్నాడు. సింపుల్ థింగ్, సింపుల్ ఫండా సర్చ్. అంటే నేను ఒక కేసు ఉన్నా సార్, అదేంటంటే ఒక కేసులో ఫస్ట్ ఒక యూజర్ ని సంథింగ్ మామూలుగా లింక్ వచ్చింది, లింక్ ఓపెన్ చేస్తే హ్యాక్ అయింది, అంటే అది తెలియదు. తర్వాత ఏమైంది, ఆయన వాట్సాప్ గ్రూప్ లో 1000 మెంబర్స్ ఉన్నారు, అంటే ఫ్రెండ్ సర్కిల్ సంథింగ్ 1000 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళకు 4-5 మెంబర్స్ అడ్మిన్ ఉంటే అందరిని తీసేసారు. అడ్మిన్ ఏదైతే ఫస్ట్ హ్యాక్ అయ్యారు కదా, ఆయన ఒక్కనే అడ్మిన్ నుంచి మిగతా అందరూ రిమూవ్ చేసి ఇట్లా వాళ్ళు కూడా సేమ్ గ్రూప్ లో లింక్ పెడితే అందరు డౌన్లోడ్ చేసుకోరు. అందరు 1000 మెంబర్ అంటే మన పర్సన్ మన ఫ్రెండ్ అని చెప్పి చేసుకోరు, వాళ్ళందరిదే హ్యాక్ అయింది సార్. తర్వాత పోలీస్ స్టేషన్ కి వెళ్ళారు, అది వేరే విషయం. అసలు ఏం జరుగుతుంది సార్ అట్లా దాంట్లో? ఇక్కడ మనకి వాట్సాప్ గ్రూప్ లో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు, పర్మిషన్స్ ఉంటాయి. యాక్చువల్గా వాట్సాప్ గ్రూప్ లో మీరు ఒక జాయిన్ అవ్వాలంటే పర్మిషన్ ఉంటుంది, అడ్మిన్ అప్రూవల్ ఉంటుంది. ఇన్ కేస్ అడ్మిన్ అప్రూవల్ లేకపోతే ఎవరైనా లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు. 1000 మెంబర్స్ లో అందరూ మన వాళ్ళని గుర్తుపట్టలేం కదా, ఆ 1000 మెంబర్స్ లో జాయిన్ అయ్యాడు అనుకుందాం, ఒక పర్సన్ అన్నోన్ పర్సన్ జాయిన్ అయ్యాడు, చాటింగ్ చూస్తూ ఉంటాడు, ఫస్ట్ థింగ్ చూస్తూ ఉంటాడు, అబ్జర్వ్ చేస్తున్నాడు అసలు దేని మీద ఈ గ్రూప్ నడుస్తుంది, అసలు ఏంటి పర్టికులర్ గ్రూప్ కి ఒక ఉంటది కదా డిస్క్రిప్షన్ ఉంటది, అసలు ఆ గ్రూప్ దేనికి అనేది ఒకటి ఉంటది, మోటో ఏంటి అది తెలుసుకొని హీ మైట్ సెండ్ యూ సమ్ లింక్ పంపించాడు. లింక్ పంపించినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్తారు, ఇప్పుడు మీరు మీడియా ఫీల్డ్ లో ఉన్నారు, న్యూస్ బాగా చూస్తారు, జర్నలిస్ట్ ఫీల్డ్ అనుకున్నాం. సో జర్నలిస్ట్ సంబంధించి ఒక లింక్ ఇస్తే ఓపెన్ చేస్తారా లేదా? చేస్తాం. అవుట్ ఆఫ్ ద బాక్స్ యూ విల్ ఓపెన్ ఇట్ ఫస్ట్ ఆఫ్ ఆల్, అది ఏంటి అనేది చూద్దాం, ఓపెన్ చేస్తాం. whenever you click on that particular link it will redirect to some other thing, ఏదో రీడైరెక్షన్ అవుతుంది, ఇది కొత్త ఏపీకే ఫైల్ వచ్చింది జర్నలిస్ట్ కి సంబంధించింది సంథింగ్ ఏదో చెప్పి ఇన్స్టాల్ చేపిస్తాడు అనుకుందాం. సో అలా ఎంతమంది ఓపెన్ చేసి ఉండొచ్చు, అది ఓపెన్ చేస్తే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ టెక్నిక్ లో మొబైల్ ని హ్యాక్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇఫ్ యూ ఇన్స్టాల్ ద ఏపీకే ఫైల్ పంపించలేదు సార్, కాకపోతే వాట్సాప్ హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ వాట్సాప్ వీళ్ళకి యాక్టివిటీ అయిపోయే ఛాన్స్, నీ దగ్గర లాగౌట్ అయిపోతుంది, వేరే దగ్గర యాక్టివేట్ అయిపోతుంది, ఓకే ట్రాన్స్ఫర్ అయిపోతుంది అన్నమాట. సో అక్కడ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఏమవుతుంది, మీ దగ్గర ఉన్న వాట్సాప్ అంతా కూడా వాడు అక్కడ చూడొచ్చు, వాడు వేరే వాళ్ళకి మెసేజెస్ పెట్టచ్చు. మీరు ఏమనుకుంటారు, వాట్సాప్ రిజిస్టర్ డియాక్టివేట్ అయినప్పుడు మళ్ళీ రిజిస్టర్ చేసుకుంటాం, మళ్ళీ లాగిన్ చేస్తాం, కానీ జరగాల్సింది ఆ లోపల జరిగిపోద్ది. సో 2-3 వేస్ ఉన్నాయి ఇక్కడ. అప్లికేషన్ ఇన్స్టాల్ చేయొచ్చు, మీరు వేరే వాళ్ళని నమ్మితే ట్రస్టెడ్ పర్సన్ నుంచి నమ్మితే ఏపీకే ఫైల్ వస్తే ఇన్స్టాల్ చేస్తాం ఫస్ట్, లేదంటే లింక్ వస్తే క్లిక్ చేస్తాం, ఆ లింక్ లో మాల్వేర్ ఉండొచ్చు, లేదంటే ఒక ఇమేజ్ ఇందాక స్టెనోగ్రఫీ గురించి మాట్లాడుకున్నాం, ఒక గ్రూప్ లో ఒక ఇమేజ్ పెట్టేస్తే ఆ ఇమేజ్ ఓపెన్ చేస్తే ఎంతమంది దాంట్లో ఓపెన్ అయి ఉంటుంది, అందరి యాక్సెస్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కదా. సో ఇలా డిఫరెంట్ టెక్నిక్స్ యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. పర్టికులర్ గా ఇదే టెక్నిక్ అని ఏం లేదు, డిఫరెంట్ టెక్నిక్స్ యూజ్ చేస్తారు. కాకపోతే ముందు వాళ్ళు ఆ మోటో ఏంటో తెలుసుకుంటారు, ఆ గ్రూప్ యొక్క మోటో ఏంటి, ఈ లింక్ పెడితే ఎంతమంది ఓపెన్ చేస్తారో వాడికి ఐడియా ఉంటుంది. అలాంటి టైప్ ఆఫ్ ఒక న్యూస్ ని క్రియేట్ చేసి హీ విల్ బి. కానీ వెంటనే బెటర్, అది కూడా ముందు ఇంటరాక్ట్ అవుతారు, మాట్లాడతారు, ఒక ట్రస్ట్ ఎస్టాబ్లిష్ చేసుకుంటారు, దెన్ దే విల్ స్టార్ట్ దీస్ థింగ్స్. ఇదే సోషల్ ఇంజనీరింగ్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. నైస్ సార్, చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.